హలో ఎవ్రీవన్. మన ప్రెసెంట్ టాపిక్ సర్కిల్ మీన్స్ వృత్తము. సో లాస్ట్ క్లాస్ లో మనం సర్కిల్ కి ఏరియా వాల్యూ అండ్ సర్కంఫరెన్స్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తామో మనం ఫార్ములాస్ అనేది ప్రాక్టీస్ చేసుకున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నాం. సో మనకి సర్కంఫరెన్స్ మీన్స్ చుట్టుకొలత, ఏరియా మీన్స్ మనకు వైశాల్యం, వృత్తం యొక్క వైశాల్యం, చుట్టుకొలత విలువను ఎలా ఐడెంటిఫై చేస్తామో ఫార్ములాస్ ని మనం ప్రాక్టీస్ కోసం అయితే ప్రెసెంట్ క్లాస్ లో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఏరియా అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ whose diameter is 14 centimeters. 14 సెంటీమీటర్లు వ్యాసముగా గల వృత్తము యొక్క వైశాల్యము మరియు చుట్టుకొలతలను కనుగొనండి. సో నేనైతే హ్యాండ్ తో రఫ్ గా జస్ట్ మీకు ఐడియా కోసం సర్కిల్ ని డ్రా చేశాను. సో మనకి సర్కిల్ కి డయామీటర్ మీన్స్ వ్యాసము విలువ ఇచ్చారు, 14 సెంటీమీటర్స్ గా ఉంది. సో దెన్ ఏరియా అండ్ పెరిమీటర్ వాల్యూస్ ఏంటో ఐడెంటిఫై చేయమన్నారు. సో మరి డయామీటర్ కి మనకి ఫార్ములాస్ ఎప్పుడైనా సరే మనం ఎలా నోట్ చేసుకున్నాం, మనకి సర్కంఫరెన్స్ మీన్స్ చుట్టుకొలత విలువని 2πr, r మీన్స్ వ్యాసార్థము. సో వ్యాసార్థానికి బేసిక్ గా మనం ఫార్ములాస్ ని ఫామ్ చేసుకున్నాం. మరి ఇక్కడ వ్యాసం విలువ ఇచ్చారు, డయామీటర్ వాల్యూ ఇచ్చారు. మరి డయామీటర్ కి, వ్యాసానికి అండ్ వ్యాసార్థం రేడియస్ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? జస్ట్ మనకి వ్యాసార్థం అంటే ఏంటి, జస్ట్ మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మీన్స్ వృత్త కేంద్రం నుంచి వృత్తం మీద ఏదైనా బిందువు వరకు ఉన్నటువంటి మనకి పొడవుని ఏమంటాం మనం వ్యాసార్థం అంటాం. కానీ వ్యాసము అంటే ఏంటి, మనకి వృత్తం మీద ఏవైనా ఒక రెండు బిందువులని మనం ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్స్ తోని జాయిన్ చేసినప్పుడు ఆ లైన్ సెగ్మెంట్ అనేది మనకి వృత్త కేంద్రం నుంచి పాస్ అయితే సో దాన్ని వ్యాసం అంటాం. సో మరి ఇక్కడ వ్యాసం విలువ ఇచ్చారు, మనం వ్యాసార్థం వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేసుకొని ఫార్ములాస్ అన్ని కూడా మనకి వ్యాసార్థానికి రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి సో వ్యాసార్థం వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, డి మీన్స్ డయామీటర్. సో డి మీన్స్ వ్యాసం విలువ ఇచ్చారు. డి వాల్యూ ఎలా ఉంది, మనకి డి వాల్యూ అనేది 14 సెంటీమీటర్స్ గా ఉంది. సో మరి డి మీన్స్, డి అని ఏ వాల్యూ అంటాం మనం, ఆర్ ప్లస్ ఆర్ అంటే వృత్త కేంద్రం నుంచి వృత్తం యొక్క ఏదైనా బిందు వరకు ఉన్న వాల్యూని ఆర్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడకున్న వాల్యూ ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడకున్న వాల్యూ ఆర్, ఈ టోటల్ వాల్యూని అయితే ఏమంటాం, డి మీన్స్ డయామీటర్ అంటే వ్యాసం అంటాం. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనం లాస్ట్ క్లాస్ లో కూడా నోట్ చేసుకున్నాం కదా. సో దెన్ వ్యాసం అనేది వ్యాసార్థానికి రెట్టింపుగా ఉంటుంది. సో దెన్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రేడియస్. సో డి ప్లేస్ లో 2r ని నోట్ చేసుకుంటున్నాం. సో దెన్ 2r ఈజ్ ఈక్వల్ 14 సెంటీమీటర్స్. సో దెన్ ఆర్ వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయొచ్చు. 2r మీన్స్ 2 ఇంటూ ఆర్. సో మల్టిఫికేషన్ లో ఉన్న వాల్యూని ఈజ్ ఈక్వల్ కి రైట్ హ్యాండ్ సైడ్ టర్న్ చేస్తున్నాం. సో మల్టిఫికేషన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ కి అవతల టర్న్ అయితే ఏమవుతుంది, దెన్ డివిజన్ అవుతుంది. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 14/2 సెంటీమీటర్స్. సో ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో దెన్ 2 1s are 2, 2 7s are 14. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వ్యాసార్థం వాల్యూ అనేది 7 సెంటీమీటర్స్. సో మనకి వ్యాసం విలువ ఇచ్చి సో వైశాల్యం చుట్టుకొలత వాల్యూలు ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ వ్యాసార్థం విలువ ఎంతో ఐడెంటిఫై చేసుకొని ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి డయామీటర్ వాల్యూ 14 సెంటీమీటర్స్ అంటే రేడియస్ వాల్యూ ఏంటి, 7 సెంటీమీటర్స్. జస్ట్ మనకి బై 2 చేస్తే సరిపోతుంది. సో దెన్ ఆర్ వాల్యూ ఏంటి, ఆర్ వాల్యూ 7 సెంటీమీటర్స్. సో మనకి ఫైండ్ ద ఏరియా అండ్ సర్కంఫరెన్స్ అన్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాబ్లం లో ఏ సీక్వెన్స్ లో అంటే ఏ వరుసలో ఇచ్చారో సేమ్ వాల్యూస్ ని కూడా అదే సీక్వెన్స్ గా మనం సాల్వ్ చేయాలి. అంటే ఏరియా వాల్యూ ఫస్ట్ ఇచ్చారు, నెక్స్ట్ సర్కంఫరెన్స్ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు. అంటే వైశాల్యం విలువను ఫస్ట్ కనుక్కోవాలి, నెక్స్ట్ మనం చుట్టుకొలత విలువ ఎంతో ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లం ఇలా ఉంది. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ అనేది ఏరియా అండ్ పెరిమీటర్ మీన్స్ సర్కంఫరెన్స్ వాల్యూ ఇస్తారు ఆప్షన్స్ అనేవి. ఇన్ కేస్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కరెక్ట్ ఆన్సర్స్ నే టర్న్ చేసి కూడా ఇస్తారు. సో అటువంటిప్పుడు కూడా మనకి ప్రాబ్లం ఎలా ఉందో కూడా ఫస్ట్ మనం రీడ్ చేసేటప్పుడు కూడా క్లియర్ గా ఉండాలి. ఏరియా వాల్యూ ఇచ్చారా, సర్కంఫరెన్స్ వాల్యూ ఫస్ట్ ఇచ్చారా. ఫస్ట్ మనకి ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి సో దెన్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. సో ఫార్ములా ఏంటి, దెన్ ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా πr². సో పై మీన్స్ పై వాల్యూ ఏంటి, పై వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ. ఆల్వేస్ పై ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది, 22/7 గా ఉంటుంది. సో 22/7 ని యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. πr² మీన్స్ π ఇంటూ r². పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఏంటి
7 centimeters whole square. So then మనకి 7 centimeters whole square. స్క్వేర్స్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే ఎక్స్టెండ్ చేసి మల్టిప్లికేషన్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. సో దాన్ని నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. 22/7 into 7 centimeters into 7 centimeters. జస్ట్ స్క్వేర్ మీన్స్ ఎనీ నెంబర్ ని 2 times మల్టిప్లై చేసుకుంటే స్క్వేర్ గా నోట్ చేసుకుంటాం. సో స్క్వేర్ లో ఉన్న వాల్యూని డివైడ్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే సో ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఏం చేస్తాం, ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూ 7 ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం. సో చూడగానే కూడా 7 వాల్యూ ఉంది కాబట్టి 7 ని క్యాన్సిల్ చేస్తున్నాం. 7 టేబుల్ లో 7 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 7 1s are 7. నెక్స్ట్ 7 టేబుల్ లో 7 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 7 1s are 7. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటి, న్యూమరేటర్ వాల్యూస్ 22 into 1, 22 1s are 22 into 7. Centimeter into centimeter means centimeter square. 22 into 7, just 22 7s are multiplication. నేను ఇక్కడే సాల్వ్ చేస్తున్నాను చూడండి. 7 2s are 14. Next 7 2s are 14. 14 plus 1 15. So then 154 centimeter square or square centimeters అంటే 154 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. సో మనం ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ సర్కంఫరెన్స్ మీన్స్ చుట్టుకొలత వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో దెన్ మనకి పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా చూడండి. దెన్ సర్కంఫరెన్స్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా 2πr మీన్స్ 2 into π into r. జస్ట్ ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ సర్కంఫరెన్స్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి సర్కిల్ కి సర్కంఫరెన్స్ మీన్స్ చుట్టుకొలత విలువ ఐడెంటిఫై చేయడానికి మనకి ఫార్ములా ఏంటి, 2πr మీన్స్ 2 into π into r. సో 2 వాల్యూ π వాల్యూని అండ్ r వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. సో దెన్ 2 into π వాల్యూ 22/7 into r వాల్యూ ఏంటి 7 centimeters. సో వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫ్రాక్షన్ లో మనకి హోల్ నెంబర్, ఫ్రాక్షన్, హోల్ నెంబర్. సో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ 7 1s are 7, 7 1s are 7. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, న్యూమరేటర్ వాల్యూస్ 2 into 22, 2 into 22 centimeters బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ 2 into 22 are 22 into 2, 22 2s are 2 2s are 4, next 2 2s are 4. So then 44 centimeters. So then మనకి సర్కిల్ కి సర్కంఫరెన్స్ వాల్యూ అండ్ ఏరియా వాల్యూస్ ఐడెంటిఫై చేయాలి. సో డయామీటర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి డయామీటర్ వాల్యూ ఇచ్చినప్పుడు పెరిమీటర్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి 2r ని డైరెక్ట్ గా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఏరియా వాల్యూకి వచ్చే వరకు మాత్రం కంపల్సరీ మనకి r వాల్యూ కావాలి. r వాల్యూ కోసం సో మనకి డయామీటర్ ని d = 2r గా నోట్ చేసుకొని r వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తాం. సో మనకి వ్యాసం అనేది వ్యాసార్థానికి రెట్టింపుగా ఉంటుంది. సో 14 సెంటీమీటర్స్ వ్యాసం అంటే సో బై 2 చేసాం అనుకుంటే వచ్చే వాల్యూ రేడియస్ వ్యాసార్థం విలువ అవుతుంది. సో దెన్ r వాల్యూ 7 సెంటీమీటర్స్. సో r వాల్యూ ఉంది కాబట్టి సో ఏరియా అండ్ పెరిమీటర్ వాల్యూస్ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ మనం అలా సాల్వ్ చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎలా ఉన్నాయి, దెన్ ఏరియా వాల్యూ 154 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ సర్కంఫరెన్స్ వాల్యూ 44 సెంటీమీటర్స్. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The circumference of a circle is 132 centimeters. Find its radius. 132 centimeters చుట్టుకొలతగా గల వృత్తము యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది, సర్కిల్ కి సర్కంఫరెన్స్ మీన్స్ చుట్టుకొలత విలువ ఎంతో ఇచ్చారు 132 సెంటీమీటర్స్. మీన్స్ మనకి సర్కిల్ కి జస్ట్ పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్ వాల్యూ చుట్టుకొలత వాల్యూ అనేది మనకి 132 సెంటీమీటర్స్ గా ఉంది. సో ఫైండ్ ఇట్స్ రేడియస్. రేడియస్ మీన్స్ వ్యాసార్థం విలువ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి, ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఫస్ట్ క్లియర్ గా ఉండాలి. సో మనకి సర్కిల్ కి సర్కంఫరెన్స్ వాల్యూ ఇచ్చారు, చుట్టుకొలత విలువ ఇచ్చారు 132 సెంటీమీటర్స్ గా ఉంది.
సో మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం? ఆర్ మీన్స్ రేడియస్ వాల్యూ ఎంతో, వ్యాసార్థం విలువ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. సో దెన్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో వృత్తం యొక్క చుట్టుకొలత విలువ ఇచ్చారు. సో వాల్యూ 132 సెంటీమీటర్స్. సో దెన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ వాల్యూ 132 సెంటీమీటర్స్ గా ఇచ్చారు. సో దెన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో మనకి వృత్తం యొక్క చుట్టుకొలత వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఏంటి? 2πr. 2πr వాల్యూ ఇచ్చారు. మనకి వాల్యూ 132 సెంటీమీటర్స్. 2 వాల్యూ తెలుసు, పై వాల్యూ మనకు తెలుసు. పై వాల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ 22/7. సో 2 వాల్యూని, పై వాల్యూని యాజ్ టీజ్ గా నోట్ చేసుకొని, సో దెన్ ఆర్ వాల్యూ ఏంటో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. 2ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకున్నాం. ఇంటూ పై వాల్యూ ఏంటి? 22/7 ఇంటూ ఆర్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకున్నాం. ఇస్ ఈక్వల్ 132 సెంటీమీటర్స్. సో మనం ఆర్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఆర్ వాల్యూ ఐడెంటిఫై చేయడం కోసం ఆర్ ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన మల్టిఫికేషన్ లో ఉన్న ఫ్రాక్షన్ ని అండ్ హోల్ నెంబర్ ని. సో ఏం చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. సో మీకు కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే ఫస్ట్ మల్టిఫికేషన్ వాల్యూని టర్న్ చేసుకోండి. దెన్ రిమైనింగ్ నెక్స్ట్ టైం మీరు ఫ్రాక్షన్ కూడా టర్న్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఉంది మేడం అనుకున్న వాళ్ళు ఎట్ ఏ టైం టోటల్ టర్మ్స్ ని కూడా టర్న్ చేయొచ్చు. జస్ట్ మనం ఫ్రాక్షన్ ని టర్న్ చేస్తే, ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తే ఫ్రాక్షన్ కి రెసిప్రోకల్ నోట్ చేసుకుంటాం. సో రెసిప్రోకల్ అంటే ఎలా ఉంటుంది? జస్ట్ మనకి 22/7 కి రెసిప్రోకల్ అంటే 7/22 అంటే న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూని న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం. జస్ట్ మీన్స్ ఏంటి? లవం విలువని హారంలో, హారం విలువని లవంలో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మల్టిఫికేషన్ వాల్యూ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే దెన్ డివిజన్ అవుతుంది, భాగహారం అవుతుంది. సో ఎలా టర్న్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే జస్ట్ హోల్ నెంబర్ ని కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ ఫస్ట్ 2ని టర్న్ చేస్తున్నాను. మల్టిఫికేషన్ వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తున్నాను. 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ 132 సెంటీమీటర్స్ బై 2. సో ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లో, ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. మనకి చూడగానే కూడా 132, 2 అనే వాల్యూస్ మనకి ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు కాబట్టి 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను. మనకి 2 టేబుల్లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s are 2. నెక్స్ట్ 2 టేబుల్లో 13 పాసిబుల్ కాదు. సో నియరెస్ట్ వాల్యూ 2 6s are 12. 13 - 12 అంటే 1 పక్కన 2 నోట్ చేసుకుంటే 12. 2 టేబుల్లో 12 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 6s are 12. సో దాని రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూ 66 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం? మనకి ఎట్ ఏ టైం జస్ట్ మనం ఇక్కడ డివిజన్ సాల్వ్ చేసుకున్నాం, ఫ్రాక్షన్ ఫామ్ ని క్యాన్సిల్ చేసుకున్నాం. సో మనకి ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి పై వాల్యూ మీన్స్ 22/7 అనే ఫ్రాక్షన్ ని ఈజ్ ఈక్వల్ కి రైట్ హ్యాండ్ సైడ్ టర్న్ చేస్తున్నాం చూడండి. సో దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మల్టిఫికేషన్ లో ఉన్న ఫ్రాక్షన్ ఏం చేస్తున్నాం? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తున్నాం. సో ఏమవుతుంది? ఫ్రాక్షన్ కి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ 66 ఇంటూ 22/7 యొక్క రెసిప్రోకల్ ఏంటి? 7/22. సో హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్. సో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడగానే కూడా 66, 22 అంటే 11 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి 11 తో క్యాన్సిల్ చేయొచ్చు. లేదు మేడం మాకు బాగా ప్రాక్టీస్ ఉంది, చూడగానే కూడా 22 టేబుల్లో కూడా క్యాన్సిల్ చేయగలుగుతామంటే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 22 1s are 22, 22 3s are 66. లేదు మేడం పాసిబుల్ కాదు అనుకుంటే 11 తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 11 2s are 22, 11 6s are 66. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని కూడా ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 1s are 2, 2 3s are 6. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 3 into 7, 3 7s are 21. సో సెంటీమీటర్స్ బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దెన్ ఆర్ వాల్యూ, రేడియస్ వాల్యూ ఏంటి? సో దెన్ ఆర్ వాల్యూ 21 సెంటీమీటర్స్. సో వ్యాసార్థం విలువ అనేది 21 సెంటీమీటర్స్. ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ అనేది యాస్టీస్ గా మనకి సర్కంఫరెన్స్ వాల్యూ, చుట్టుకొలత విలువ ఇచ్చి మనకి వ్యాసార్థం విలువ ఐడెంటిఫై చేయమంటే సో యాస్టీస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం.
ఇన్ కేస్ వ్యాసం విలువ ఐడెంటిఫై చేయమన్నారు అనుకోండి, సో డయామీటర్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే సో ఏం చేస్తాం, మనకి ఆర్ వాల్యూ వచ్చింది కాబట్టి 2r అంటే ఏం చేస్తాం, మనకి ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి టోటల్ టర్మ్స్ కి 2 తో మల్టిప్లై చేయండి. ఆర్ డి వాల్యూ ఐడెంటిఫై చేయడానికి కూడా, సో దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ d/2 గా నోట్ చేసుకునేనా మనం యాజ్ టీజ్ గా మనం మల్టిప్లై చేసుకున్నా సరిపోతుంది. సో దెన్ ఇన్ కేస్ మనం వ్యాసం విలువ ఐడెంటిఫై చేయాలంటే మనకి 21 × 2 అంటే 42 సెంటీమీటర్స్ అవుతుంది. జస్ట్ మనకి ఇక్కడ ప్రాబ్లంలో మాత్రం ఓన్లీ వ్యాసార్థం విలువే కనుక్కోమన్నారు కాబట్టి సో ఆర్ వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. మీకు వ్యాసానికి ఉన్నటువంటి రిలేషన్ కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ అప్లికేషన్స్ లో ఎలా ఉన్నా కానీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 616 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ఇట్స్ రేడియస్. 616 చదరపు సెంటీమీటర్లు వైశాల్యంగా గల వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. సో మనకి లాస్ట్ ప్రాబ్లం లో సర్కంఫరెన్స్ మీన్స్ చుట్టుకొలత విలువిస్తే రేడియస్ వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఏరియా వాల్యూ వైశాల్యం విలువ ఇచ్చారు, వృత్త వైశాల్యం వాల్యూ ఇచ్చారు, రేడియస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, జస్ట్ ఫార్ములా వాల్యూ ఏంటి మనకి 5r². సో 5 వాల్యూ తెలుసు కాబట్టి r² బేస్ చేసుకుని ఆర్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఆర్ మీన్స్ రేడియస్ వ్యాసార్థం విలువ ఎంతో కనుక్కుంటున్నాం. సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. జస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. సో దెన్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. సో మనకి వృత్త వైశాల్యం విలువ ఎలా ఉంది, 616 సెంటీమీటర్ స్క్వేర్. సో దెన్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ వాల్యూ 616 సెంటీమీటర్ స్క్వేర్. సో దెన్ మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం, సో దెన్ మనకి ఆర్ వాల్యూ ఏరియా వాల్యూ ఇచ్చారు, ఆర్ మీన్స్ రేడియస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. దెన్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి, 5r². 5r² is equal 616 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి 5 వాల్యూ తెలుసు, 5 వాల్యూ ఏంటి మనకి 22/7. సో 5 వాల్యూ 22/7 ఇంటూ r² is equal 616 r² వాల్యూ. సో ఫస్ట్ r² ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం, పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న ఫ్రాక్షన్ ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. సో మల్టిప్లికేషన్ లో ఉన్న ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది, ఫ్రాక్షన్ కి రెసిప్రోకల్ నోట్ చేసుకుంటాం. సో దెన్ r² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 616 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ 22/7 యొక్క రెసిప్రోకల్ ఏంటి, 7/22. సో మనకి హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్, న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడగానే కూడా 616 22 ఈవెన్ నెంబర్స్ కాబట్టి మీరు 2 తో క్యాన్సిల్ చేయొచ్చు. మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా 11 టేబుల్లో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇంకా ప్రాక్టీస్ ఉంటే 22 టేబుల్లో కూడా మనం క్యాన్సిల్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో నేను ఫస్ట్ మాత్రం 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. సో దెన్ 2 1s are 2, 2 1s are 2. So means 2 11s are 11 2s are 22. నెక్స్ట్ మనకి 2 టేబుల్లో 6 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 3s are 6. సో నెక్స్ట్ ఉన్న వాల్యూ 1. సో 1 అనేది 2 టేబుల్లో పాసిబుల్ కాదు. సో మనకి డివిజన్ లో మనం ఒక్కసారి ఒకే నెంబర్ ని నోట్ చేసుకుంటాం డివిజన్ చేయడానికి. మరి 1 తో డివిజన్ పాసిబుల్ కానప్పుడు నెక్స్ట్ ఉన్న నెంబర్ ని నోట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేస్తాం, సో మనం కోఎఫిషియంట్ లో భాగఫలంలో 0 నోట్ చేసుకుంటాం. సో ఇప్పుడు 2 డిజిట్స్ 1 6 మీన్స్ 16. 2 టేబుల్లో 16 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 8s are 16. సో దెన్ నేను ఫస్ట్ 2 తో క్యాన్సిల్ చేస్తాను, 2 11s are 22. నెక్స్ట్ 2 308s are 616. సో మీకు కొంచెం విడివిడిగా నోట్ చేసుకుంటే ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు రిమైనింగ్ వాల్యూస్ ని. నేను 11 తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి, 11 1s are 11. నెక్స్ట్ 11 టేబుల్లో 30 పాసిబుల్ కాదు, నియరెస్ట్ వాల్యూ 11 2s are 22. 30 minus 22 అంటే రిమైనింగ్ వాల్యూ 8. 8 పక్కన 8 నోట్ చేసుకుంటే 88. మనకి 11 టేబుల్లో 88 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 11 8s are 88.
సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. దెన్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 28 into 7 సెంటీమీటర్ స్క్వేర్ బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఆర్ స్క్వేర్ వాల్యూ ఉంది, ఆర్ వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? దెన్ మనకి ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్, సో నేను 28 వాల్యూని నేను 7 4s గా నోట్ చేస్తున్నాను. సో ఎందుకు మేడం 7 4s గా ఎందుకు నోట్ చేస్తున్నాం అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 28 ని 7 into 4 into 7 సెంటీమీటర్ స్క్వేర్. ఇంకా మీకు పాసిబుల్ అయితే 4 ని కూడా 2 into 2 గా నోట్ చేసుకోండి. ఎందుకు మేడం ఎందుకు నోట్ చేస్తున్నాం? ఇక్కడ ఆర్ స్క్వేర్ వాల్యూ ఉంది, ఆర్ వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయడానికి మనకి టోటల్ టర్మ్స్ కి స్క్వేర్ రూట్ ని అప్లై చేస్తాం. ఆర్ స్క్వేర్ గా ఫామ్ చేసుకొని స్క్వేర్ కి క్యాన్సిల్ చేసుకున్నా సరిపోతుంది. సో దెన్ మీకు స్క్వేర్ క్యాన్సిల్ చేయడం అనేది కొంచెం హైయర్ క్లాసెస్ లో అయితే ప్రాక్టీస్ ఉంటే పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మాత్రం స్క్వేర్ రూట్ ని అప్లై చేస్తున్నాం చూడండి. సో దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ దెన్ 7 అనేది 7 అనే వాల్యూ 2 టైమ్స్ ఉంది కాబట్టి 7 స్క్వేర్ ఇంటూ 4 ని కూడా 2 స్క్వేర్ మీన్స్ 2 into 2 గా సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నిటిని కూడా స్క్వేర్ గా ఫామ్ చేసుకుంటున్నాం. స్క్వేర్ కి క్యాన్సిల్ చేస్తాం. సో లేదు మేడం మేము ఇక్కడే స్క్వేర్ గా ఫామ్ చేసుకుని డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకుంటా ఉంటే ప్రాక్టీస్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఇక్కడ 7 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 7 స్క్వేర్ గా నోట్ చేస్తాం. 4 ని కూడా 2 into 2 స్క్వేర్ గా నోట్ చేశాను. మనందరికి స్క్వేర్స్ అనేది స్క్వేర్ రూట్ టాపిక్ లో కూడా మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఎలా నోట్ చేస్తున్నామో చూడండి. స్క్వేర్ కి క్యాన్సిల్ చేసాం. దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 2 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. అన్ని వాల్యూస్ కూడా మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి 7 into 2 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ గా మనకి అన్ని వాల్యూస్ కూడా 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని వాల్యూస్ ని కూడా మనం హోల్ స్క్వేర్ గా నోట్ చేసుకున్నాం. దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 into 2 సెంటీమీటర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ చేసాం. సో దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ 7 into 2 సెంటీమీటర్స్ మీన్స్ 7 2s are 14 సెంటీమీటర్స్. సో దెన్ ఆర్ వాల్యూ ఏంటి? వ్యాసార్థం విలువ అనేది 14 సెంటీమీటర్స్ అవుతుంది. జస్ట్ స్క్వేర్ రూట్ టాపిక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే జస్ట్ మనకి స్క్వేర్ వాల్యూస్ ఉన్నప్పుడు వాటికి స్క్వేర్ రూట్ అప్లై చేయడం అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. చాలా సింపుల్. జస్ట్ మనకు ఉన్నటువంటి వాల్యూని స్క్వేర్ అంటే ఈక్వల్ నెంబర్స్ గా 2 ఈక్వల్ నెంబర్స్ గా మల్టిప్లై చేసుకోవడానికి పాసిబుల్ అయ్యేటువంటి వాల్యూస్ ని మనం చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి గ్రేటర్ వాల్యూస్ ఉండి పాసిబుల్ కానప్పుడు స్క్వేర్ రూట్ ఐడెంటిఫై చేయడానికి మనం డివిజన్ మెథడ్ ని ఫాలో అయ్యాం. సో డివిజన్ మెథడ్ లో సాల్వ్ చేసుకున్నా గానీ మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో దెన్ వ్యాసార్థం విలువ ఎంత? 14 సెంటీమీటర్స్. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.